హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనొచ్చేసి మా అత్తయ్య గారి బ్లౌజులైతే ఇక్కడ నేను 3 ఒకేసారి కట్ చేయబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! లైనింగ్‌లు ముందే తడిపేసుకొని ఇలా ఆరేసేసుకున్న తర్వాత ముడతలు లేకుండా ఐరన్ అయినా చేసుకోండి. లేదంటే పరుపు కిందైనా పెట్టేసుకోవచ్చు. ఇలాగా ముడతలన్నీ పోయిన తర్వాత చేతుల కోసం ఇక్కడ 4 మడతలైతే వేశాను నేను. చూస్తున్నారు కదా! ఓపెన్ ఏమో మీకు ఆపోజిట్‌లో పెట్టుకోవాలి. అలానే ఫోల్డింగ్ ఉంటది కదా! ఫోల్డింగ్ ఏమో మనం ఎటువైతే నించుంటామో అటు పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఎలా మడత పెట్టుకోవాలనేది. ఇలా మడత పెట్టేసుకొని 3 కూడా ఒకదాని పైన ఒకటి వేసేసుకుంటున్నాను. ఓన్లీ చేతులకి ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ వెనక పార్ట్, ముందు పార్ట్ వేసేటప్పుడు సింగిల్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 4 మడతల మీద అయితే ఫోల్డ్ చేసాము. ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు లాగా ఉన్నాయి కదా! లైన్ చేసేసుకోండి. అలానే మన ఎమ్మింగ్ కోసం 1 ఇంచ్ గ్యాప్‌లో ఇంకొక మార్క్ చేసుకుంటున్నాను. కింద లైన్ దగ్గర కట్ చేసేసేయండి. మనకి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉంటాయి. అలా కట్ చేసేసుకోవడం వల్ల. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మనకి ఏదైతే కరెక్ట్‌గా సరిపోయిందంటున్నారో ఆ బ్లౌజ్ సైజ్‌కి ఇస్తారు కదా! దాని హ్యాండ్‌ని ఇలా వేసేసుకోండి. స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ చేశాను. అలాగే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక మార్క్ చేశాను. చేతులు లూజ్ ఎక్కడి వరకైతే ఉందో చూసుకొని ఇలాగా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని ఒక మార్క్ చేసేసుకోండి. ఈ మార్క్ దగ్గర మనకి స్టిచ్చింగ్ రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ మీకు చంక రౌండ్ కరెక్ట్‌గా రావాలంటే వాళ్ళ కుట్టు ఎంతైతే ఉందో అది కింద ఫింగర్‌తో మార్క్ చేసుకుంటూ ఇలా మార్క్‌ని కలిపేశారంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. చంక రౌండ్ కూడా హ్యాండ్స్ చుట్టూ కూడా సమానంగా వచ్చేస్తది. ఎక్కువ తక్కువ లేకుండా. నేనైతే కట్ చేసేసాను కదా! ఇక్కడ సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. కుట్టు పడేది మనకి గుర్తుంటదనమాట. ఇక్కడొచ్చేసి చంకలో పడితే చిన్న పీసులు వేసుకోండి. లేదంటే అవసరం లేదు. ఇక్కడ ఎమింగ్‌కి మనం మడత పెడతాం కదా! అక్కడ ఒక సిజర్ మార్క్ ఇచ్చేసాను. అలాగే భుజం పైన ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వీటికి లోతు తీసుకోవాలి కదా! లోతు ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి ఈ విధంగా. 2 పొరలకు మాత్రమే తీసుకోవాలి. అన్ని హ్యాండ్స్‌కి కూడా అలానే 2 పొరలు మాత్రమే తీసుకోండి. ఈ లోతు తీసిన 2 పొరలు కూడా మనకి ఫ్రంట్ పక్కకు రావాలి. ముందు పక్కకే రావాలి. వెనక్కి వెళ్ళకూడదు మన. ఇలా ఇక్కడైతే చేతులు కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా! నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ తీస్తున్నాను. వెనక పార్ట్ కూడా సేమ్ ఓపెన్ ఆపోజిట్‌లో పెట్టేసుకోండి. ఫోల్డింగ్ మీరు ఎటు నించున్నారో అటు పెట్టుకోండి. ఇక్కడ కూడా నేను 3 కూడా ఒకదాని పైన ఒకటి వేసేస్తున్నాను. ఇలా సమానంగా చూసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఒకటే సైజు కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది. కట్ చేసి పెట్టేసుకున్నారంటే ఇంకా మనం బ్లౌజులనేది కుట్టేసుకోవచ్చనమాట తొందరగా. ఇక్కడ ఎడ్జెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. అలాగే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో ఇంకొక మార్క్ చేశాను. హాఫ్ ఇంచ్ గ్యాప్‌లోది స్టిచ్చింగ్ కోసం. నడుము దగ్గర మనం స్టిచ్చింగ్ పట్టుకుంటాం కదా! దానికోసం. ఇక్కడ బ్లౌజ్‌ని మధ్యలోకి మడత పెట్టుకొని ఖర్చుతో సహా ఇలా వెనక పార్ట్ ఒకటే కొలుస్తున్నాను. ఖర్చు దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ గాని, ఒక హాఫ్ ఇంచ్ గాని మనకి వెనక నడుము డాట్స్ కోసం ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఇక్కడ సైడ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి. ఓన్లీ చంక వరకే చూసుకోవాలి. ఇక్కడొచ్చేసి మొత్తం పొడవు, వీపు పొడవు ఎంతుందో చూసుకోండి. కింద హాఫ్ ఇంచు, పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్‌కి. ఏ బ్లౌజ్‌కైనా మనం స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ. కింద పైన కూడా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ వీపు కప్ కూడా చూసేసుకోండి ఒకసారి. కింద లైన్ వేసాను కదా! అక్కడి నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకే పెట్టుకోండి. ఎందుకంటే మనం పట్టీ వేస్తాం కదా! పట్టీ వేసినప్పుడు కిందకొచ్చేస్తది. ఇక్కడ అత్తయ్య గారికి కొంచెం పైకే కావాలన్నారు కాబట్టి నేను కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టాను.
ఇక్కడ చూస్తున్నారు కదా మెడ చిన్నగా. వీళ్ళకేంటంటే పెద్ద వయసు వాళ్ళు కదా, మరి డీప్‌గా వేసుకోరు. అందుకనేసి చూసుకొని మనం నెక్ అనేది దింపకుండా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. వీళ్ళకి నెక్ వెడల్పు ఎంతుందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ నేను 2.25 అయితే తీశాను. మనం కుట్టేసరికి అలా నెక్ ఎంతుందో అంత వచ్చేస్తది. మరి ఎక్కువ వెడల్పైనా గానీ భుజాలు జారుతాయి. అందుకనేసి చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ ఎందుకు వెడల్పు వచ్చిందంటే, మీరెప్పుడు 2నే చెప్తారు కదా, ఇక్కడ 2.25 ఎందుకొచ్చిందంటే, వీళ్ళ డీప్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకి, అందుకే వెడల్పు అనేది కొంచెం ఎక్కువొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి భుజము. షోల్డర్ ఎంతైతే ఉందో వెడల్పు అది చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాను. హైట్ ఎంతుందో కరెక్ట్‌గా కొలుసుకోవాలి. మళ్ళీ మనం వేసే లైను వంకర రాకుండా స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మొత్తం షోల్డర్ ఎంతొచ్చిందో చూసుకొని, అంతే విధంగా మనం ఇక్కడ చంక డౌన్ కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ నాకైతే 5.5 ఇంచులు వచ్చింది కదా, మొత్తం భుజం అనేది. కింద చంక డౌన్ కూడా 5.5 ఇంచులే తీస్తున్నాను నేనిది. ఇలా స్కేల్‌తో లైన్ వేసేసుకొని, ఇక్కడ కూడా మనం ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్ ఎంతుందో ఒకసారి ఇక్కడ భుజం పైన 1/2 ఇంచ్ పట్టుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ అయితే చేసేసుకున్నాను. ఇలా లైన్ వేసేసుకోండి. ఇప్పుడేంటంటే మనం నేర్చుకున్న పని మన ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తది కదా. బయట వాళ్ళకే కాకుండా మన అమ్మలకి, అత్తయ్యలకి, మన పిల్లలకి, మన ఇంట్లో మొత్తం రిలేటివ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే చాలా సంతోషం అనిపిస్తది. ఇక్కడ చూస్తున్నారు కదా, అత్తయ్య ఊరు నుంచి ఎప్పుడొచ్చినా గానీ బ్లౌజులు తెచ్చుకొని నాతో కుట్టించుకుంటూ ఉంటారనమాట. లంగాలు గానీ, బ్లౌజులు గానీ ఇక్కడైతే కటింగ్ చేసేస్తున్నాను నేను. ఇక్కడొచ్చేసి 3 బ్లౌజులు కదా మనం కటింగ్ చేసేది. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకా మడత ఓపెన్ చేయకుండా అలానే ఉంచేసి మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ డాట్లు భుజాలకి ఎదురుగా వచ్చేటట్టు కట్ చేసేస్తున్నాను. ఇందులో ఒక పార్ట్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్‌కి వెనక భాగం వేసి కట్ చేయాలన్నమాట. ఇక్కడ నాకు తెలిసి కింద అడుగున మెరూన్ కలర్ ఉంది కదా, అది కొంచెం లైనింగ్ తగ్గుతది. ఎందుకంటే ఇవి మనం తాన్లో కట్ చేసుకొచ్చాము. కింద మెరూన్ కలర్ వచ్చేసి ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి క్రాస్ కటింగ్ కదా బ్లౌజు, క్రాస్ కట్‌కి వేసేస్తున్నాను. మరీ ఎక్కువ క్రాస్ లేకుండా నార్మల్‌గా తీస్తున్నాను. మరి మామూలుగా అయితే నేను ఈ మూల వరకే ఏస్తాను క్రాసు. ఎక్కువ క్రాస్ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ అత్తయ్య గారికి పెద్ద వయసు కదా, ఎక్కువ క్రాస్ ఏయకుండా ఓన్లీ కొంచెమే క్రాస్ ఏస్తున్నాను నేను. ఎక్కువ క్రాస్ వద్దనుకున్న వాళ్ళకి కొంచెం ఇలా వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి చూస్తున్నారు కదా, మెరూన్ కలరు తగ్గిపోయింది. అందుకనేసి మెరూన్ కలర్‌ని నేనైతే తీసేయాలనుకుంటున్నాను. దాన్ని సెపరేట్‌గా కట్ చేస్తాను. ఎందుకంటే చాలా అతుకులు పడతాయన్నమాట. దాన్ని చూసి మనం కట్ చేసుకుందాం తర్వాత. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్కు పైన భుజం దగ్గర పట్టుకొని ఇలాగా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు వెనక నెక్ ఎంతైతే ఉందో సేమ్ దానికంటే కొంచెం కిందకొచ్చింది. ఇక 2 సమానంగా వచ్చినట్టే వచ్చినాయి. ఫ్రంట్, బ్యాక్ కూడా నెక్కు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంకలో ఫ్రంట్ పార్ట్‌కి
ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి మనం. ఈ లోతు తీయడం వల్ల మనకి చంకలో ముడతలు అనేది రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టీ దగ్గర షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో చూసుకోండి. ఇక్కడ నేనైతే 4 ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఏ బ్లౌజ్కైనా నేను ఎక్కువ శాతం అయితే 4 ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే సమానంగా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి హైట్ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడు మొత్తం మనం అన్నీ కూడా షేప్ బెల్ట్ కొలవకుండా ఓన్లీ అక్కడ కుట్టు ఉంటుంది కదా, షేప్ బెల్ట్ కుట్టు అక్కడ వరకునే కొలుసుకోవాలి. మళ్ళీ షేప్ బెల్ట్ అనేది విడిగా వేస్తాం కాబట్టి ఇంకా షేప్ బెల్ట్ కొలవకూడదు. ఇప్పుడైతే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, కట్ చేసేస్తున్నాను. ఇంకేమన్నా కొంచెం అటు ఇటు కటింగ్ ఉంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కొలుసుకుంటూ మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా కట్ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా ఏమి కటింగ్ ఉండదు అంటే ఎక్కువ. అదే 3 ఇంచెస్ దగ్గర మనకి డాట్ అనేది స్టార్ట్ అవుతుంది, పెద్ద డాట్. ఈ కుట్టేటప్పుడు కూడా ఈ డాట్స్ చూసుకోండి, ఎంతైతే వాళ్ళకి వెడల్పు పొడవు ఉన్నాయో అంతే వేయాలి మనం. ఇంకా ఎక్కువ వెడల్పు పొడవు పెట్టామంటే కప్పు అనేది లూజ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకోటి మనకి తగ్గిందని చెప్పాను కదా, మెరూన్ కలర్ది, దానికి విడిగా కట్ చేస్తున్నాను. ఆ ముక్క ఎంత వెడల్పు ఉందో అంతలోనే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేటట్టు తీసుకుంటున్నాను. ఎక్కడైనా చిన్న అతుకు వస్తే వేసేసుకుందాం. ఇక్కడైతే పైన అయితే వస్తుంది చిన్న అతుకు, అది తర్వాత వేసుకుందాం మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. చూస్తున్నారు కదా, ఈ మూల చిన్న అతుకులు అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి షేప్ బెల్ట్ కూడా అంత రాదనమాట, వేరే క్లాత్తో వేసుకోవాల్సి వస్తుంది మెరూన్ కలర్కి. ఇలాగా వెనక పార్ట్ పైన ముందు పార్ట్ ఇలా పెట్టేసుకొని మనకి ఎక్కువ తక్కువ ఏమైనా అనిపిస్తే ఒకసారి కట్ చేసేసేయండి మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత తగ్గిందో చూసారు కదా, ఇలా కొలుసుకోండి. షేప్ బెల్ట్ ఎంత అయితే తగ్గింది, ఇక్కడ 3.5 తగ్గింది, ఇక్కడ వచ్చేసి 2.5 తగ్గింది. అంటే తగ్గిన దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 3.5 తగ్గింది కదా, మనం 4.5 అయితే తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎందుకంటే ఎక్స్ట్రా, కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి పట్టుకున్నప్పుడు 1 ఇంచ్ అనేది మనకి స్టిచ్చింగ్లోకి పోతుంది. అందుకనేసి మనకి ఎంతైతే తగ్గిందో దానికంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మన షేప్ బెల్ట్. ఇలా మార్క్ చేసుకొని ఇందులోనే నేను 2 బ్లౌజులకి అయితే తీసేసుకున్నాను. ఇక్కడ మెరూన్ అయితే మనకు తగ్గింది కదా, అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోరా పీసులు ఉన్నాయి కదా, ఈ కోరా పీసులు వచ్చేసి మనకి నడుం బెల్ట్కి ఉపయోగపడతాయి. ఇవి 2 ఉంటాయి, మనం కుట్టేటప్పుడు జాయిన్ చేసుకొని నడుం బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ ఉంటే నేను 4 షేప్ బెల్ట్లు అయితే తీసుకుంటున్నాను. 2 బయట పక్కకి, 2 లోపల పక్కకి. సరిపోకపోతే ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళేటివి వేరే క్లాత్ కూడా వేసుకోవచ్చు మనం. ఇక్కడ చూస్తుంటే తగ్గుతుంది, తగ్గినా పర్వాలేదు మనం జాయింట్ వేద్దాం అన్నట్టుగా ఫ్రంట్ కనపడేది తీసేస్తున్నాను. ఈ మెరూన్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట, మనం బ్లౌజ్ కుట్టించుకుంటాం కదా అది. లైనింగ్ అంతా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసేస్తున్నాను. డిజైన్ కూడా చూసుకోవాలి మనం, ఎటైతే
నించొని ఉంటాయి ఫ్లవర్స్, అవన్నీ చూసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే అలా కట్ చేసుకోకుండా ఒకసారి మనం బ్లౌజ్ని మెయిన్ క్లాత్ని గమనించుకొని కొన్ని కొన్ని వాటికి ఫ్లవర్స్ ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి ఉండాలన్నమాట. అవి అవి ఒకటి చూసుకొని మీరు కట్ చేసుకోవాలి. లైనింగ్ కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి. మనం జాయింట్ చేసిన తర్వాత మిగిలింది కట్ చేసేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి. ఇప్పుడు నేను కట్ చేసిన విధంగా కట్ చేయండి. ఒకే సైజ్ బ్లౌజ్ అది మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా కట్ చేసి పెట్టేసుకుంటే ఏ టైంలో అయినా కానీ మనకు పని అయిపోగానే మిషన్ ఎక్కేసి దబదబా కుట్టేసుకోవచ్చు. 1 అవర్లో మనకి లైనింగ్ బ్లౌజ్ అనేది, చిన్న బ్లౌజ్ అయితే 1 అవర్, పెద్ద బ్లౌజ్ అయితే 1.5 అవర్, 2 అవర్స్ కూడా పడుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.